అది 1528 మొఘల్ చక్రవర్తి బాబర్ హయాంలో అయోధ్యలో బాబ్రీ మసీదు నిర్మించారు. 1853లో అది రామ జన్మభూమి, ముస్లింలు ఆక్రమించి మసీదు కట్టుకున్నారని తొలిసారిగా మత ఘర్షణలు చెలరేగాయి. 1859 తర్వాత ఆ వివాదాస్పద భూమి చుట్టూ బ్రిటిష్ ప్రభుత్వం కంచెలు ఏర్పాటు చేసింది. మసీదు లోపలి భాగంలో ముస్లింలు, బయటి భాగంలో హిందువులు ప్రార్థన చేసుకునేలా అనుమతులు జారీ చేసింది. 1949 సెప్టెంబర్ 23న అయోధ్యలో రాముడి విగ్రహాలు లభ్యమయ్యాయనే ప్రచారం దేశం మొత్తాన్ని ఊపేసింది. 1950 తర్వాత ఆ భూమి తమది అంటే తమది అని హిందూ ముస్లిం సంఘాలు కోర్టులను ఆశ్రయించాయి. 1986 ఫిబ్రవరి 1న వివాదాస్పద భూమికి ఉన్న తాళాలను తీసివేసి హిందువులు ప్రార్థనలు చేసుకోవచ్చని ఫరీదాబాద్ జిల్లా కోర్టు అనుమతులు జారీ చేసింది. 1992 డిసెంబర్ 6 ఇక అయోధ్య రామ జన్మభూమి స్థలం బాబ్రీ మసీదు వివాదంలో ఇదే అతిపెద్ద ఘటన. విశ్వ హిందూ పరిషత్, శివసేన వంటి హిందూ సంఘాల వాళ్ళు బాబ్రీ మసీదును కూల్చేశారు. అప్పటి నుంచి అది కేంద్ర బలగాల ఆధీనంలోకి వెళ్ళిపోయింది. 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పు వివాదాస్పద భూమిని రామ్లల్లా అంటే దేవుడికి, సున్నీ వక్ఫ్ బోర్డుకు, నిర్మోహి అఖారాలకు 3 భాగాలుగా సమానంగా పంచింది. 2011లో అలహాబాద్ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో స్టే విధించారు. అక్కడి నుంచి 2016 వరకు సుప్రీంకోర్టులో అయోధ్యపై ఎన్నో వాదనలు జరిగాయి. 2019 మార్చి 8న కోర్టు బయట ఈ వివాదాన్ని పరిష్కరించుకోమని సుప్రీంకోర్టు 8 వారాల గడువునిచ్చింది. అయితే మధ్యవర్తిత్వం ద్వారా ఈ సమస్యకు పరిష్కారం దొరకలేదు. 2019 నవంబర్ 9న 2.77 ఎకరాల వివాదాస్పద భూమిని రామమందిర నిర్మాణానికి అప్పగిస్తూ సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది. మసీదుకు అదే అయోధ్యలో మరో 5 ఎకరాలు కేటాయించాలని కేంద్రాన్ని ఆదేశించింది. 2020 ఆగస్టు 5న రామమందిర నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. 2024 జనవరి 22న మోదీ చేతుల మీదుగా అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం జరగనుంది. ఇది 1528 నుంచి 2024 వరకు సుమారు 500 ఏళ్లుగా జరిగిన చరిత్ర.